పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఈ నెల 29న పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లోని 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కోల్కతా, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ వంటి కీలక జిల్లాలు ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. తుది విడతలో బెంగాల్లో ఇద్దరు కీలక అభ్యర్థులు బీజేపీ, టీఎంసీ తరపున పోటీ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీ చేస్తుండగా ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి ఇక్కడే పోటీ పడుతున్నారు. దీంతో ఈ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ప్రధాని మోదీ, మరోవైపు సీఎం మమతా బెనర్జీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. టీఎంసీ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదన్నారు ప్రధాని మోదీ. హుగ్లీ ప్రచారంలో పాల్గొన్న మోదీ దీదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మమతా పాలనకు ఇక ముగింపు తప్పదన్నారు. మే 4న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని, బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదారులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మోదీ మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ పాలన అందిస్తోందన్నారు. టీఎంసీపై బెంగాల్ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు ప్రధాని మోదీ. మొదటి దశలో నమోదైన 93% ఓటింగ్ టీఎంసీ అహంకారాన్ని ముక్కలు చేసిందంటూ మండిపడ్డారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. బెంగాల్లో మరోసారి అధికారం దక్కించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు టీఎంసీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భవానీపూర్లో పాదయాత్ర నిర్వహించారు దీదీ. మమతా పాదయాత్రలో కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలను ఎండగడుతూనే టీఎంసీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొదటి విడత పోలింగ్లో ఇప్పటికే ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.